జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. రామనామ వరానమ ఓం నమ ఇతి. గురువారు తర్వాత నారదులు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకు ఏదో చెప్పారు. ఆయన యొక్క కార్యక్రమాలన్నీ కూడా వివరించిపోయారు. అంటే భవిష్యత్తులో నువ్వేం చేయబోతున్నావు పరమాత్మ అని అన్ని చెప్పిపోయాడు. తర్వాత ఏం జరిగింది అని అన్నాడు. నాయనలారా, భక్తి పారవస్యాన్ని కలిగించేటటువంటి ఈ భాగవతం మనం ప్రేమానుసాగరంలో ప్రేమానురాగ సారాల్లో మునిగి తేలి పరమానందాన్ని పొందగలిగేటటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి కావ్యము ఈ యొక్క భాగవతం. భగవంతుని లీలలు, శ్రీమన్నారాయణుడి లీలలు, ఆయన కృష్ణావతారంలో చేసినటువంటి అనేకమైనటువంటి ధర్మ సందేహాలను, ధర్మ సూక్ష్మాలను చక్కగా వివరించి మానవులకు తెలియజేసినటువంటి పరమాత్ముడై వచ్చిన శ్రీ మహావిష్ణువుకి మనం శతకోటి వందనాలు. ఎందుకంటే మానవ సృష్టి అంతా కూడా పరమాత్మ నుండి, తల్లి తండ్రి అతడే మనకు. కనుక ఇప్పుడు ఎప్పుడైతే నారదుడు నుంచి వెళ్ళిపోయాడో ఆ తర్వాత కంసుడు ఆయన ద్వంద్వనీతిని చెప్పాం కదా. ఒకవైపు సామరస్యం ఒకవైపు వెళ్తాడు, ఇంకొక వైపు దండనీతి వెళ్తాడు. దండనీతి అంటే దుష్టులు ఒకవైపు చంపమని పంపుతాడు. అది కాలేదు. ఇక కాళ్ళబేరం అంటే ఏమి, రాయబారం, ఏం లేదు కుయ్యోమరో అనేసి అని చెప్పి నటించి మోసం చేసి మోసపరంగా శ్రీకృష్ణ బలరాములను అక్కడికి పిలిపించి అక్కడ చంపడానికి అనేక ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ కోవలైపెట్టనటువంటి ఒక భీకరమైన గజాన్ని అతని ఆధీనంలో ఉంది, అది కంసుడి ఆధీనంలో. కనుక ఇప్పుడు వెళ్ళినవాడు అక్రూరుడు. అక్రూరుడు శ్రీకృష్ణుడి కన్నా చాలా పెద్దవాడు, కానీ నిరంతరం విష్ణు భక్తుడు. అతను యాదవ కులంలో ఈ యొక్క నంద కుల వంశానికి చెందినవాడు. కంసుడు అతన్ని జైల్లో వేసి, చెరసాలలో వేసి అనేక విధాలుగా హింసించి ఉంటాడు ఒకప్పుడు. తర్వాత కంసునికి ఈ యొక్క అక్రూరుని అవసరం వస్తుంది అని తెలుసుకొని అందరూ చెప్పడంతో వెంటనే అక్రూరుని విడిచిపెట్టి, అక్రూరా, నీవు నాకు విధేయుడవు కనుక నేను విడిచిపెడుతున్నాను. దేవకి వసుదేవులు మాత్రం వదిలిపెట్టను, వాళ్ళు చెరసాల్లో ఉండాల్సిందే, వాళ్ళ శిక్షలు అనుభవించాల్సిందే. కనుక నీవు ఇప్పుడు దైవకార్యం నాకు చేసి పెట్టాలి అంటాడు, రాజకార్యం. అక్రూరుడికి తెలియదేముంది, పాపం అంతా తెలుసు, ఒప్పుకుంటాడు. శ్రీకృష్ణ పరమాత్మకై బయలుదేరుతాడు. రాత్రి పడుకునేటప్పుడు నిద్ర రావడం లేదు. పడుకున్నాడే కానీ నిద్ర రావడం లేదు. ఎందుకు? ఏదో ఒక దివ్యానుభూతి లోపల, ఒక దివ్య ఆనందం ఉప్పొంగొస్తుంది. ఎందుకు వస్తుందనే దానికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉద్వేగంలో ఉన్నాడు. మహాభక్తి తత్పరత లోపల ప్రేరేపించబడుతూ ఉంది. ఎందుకంటే ఆయన కలవబోయేది ఎవరిని? శ్రీమన్నారాయణుడి అంశమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీమన్నారాయణుడే స్వయంగా శ్రీకృష్ణుడుగా జన్మించాడు. కనుక ఎంతకాలంగానూ తపస్సు చేస్తున్నటువంటి, ఎంతకాలంగానూ వేచి ఉన్నటువంటి, ఎంతకాలంగానూ దీర్ఘంగా ఆలోచిస్తున్నటువంటి తన యొక్క భక్తిని, తన ప్రేమను, విశ్వాసాన్ని ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు చూపిస్తామా అనేటువంటి ధ్యాసలో ఎప్పటి నుంచో ఉన్నాడు అక్రూరుడు. ఆ సమయం కోసమే వేచి ఉన్నాడు. అతను ఎవ్వరికీ దొరకని అదృష్టం నాకు దొరికిందని భావిస్తున్నాడు. ఒక వ్యక్తి ఒక రాజుగారి దగ్గర సామాన్య బంటుగా ఉంటాడు. అయితే అతనిలో ఉండే గుణం ఏమిటంటే అతి సున్నితమైన మనస్సు, ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడగలిగిన మాటల చాతుర్యము, అందరితోనూ పలకరించి అందరి ప్రశంసలు పొందగలిగేటటువంటి ఆ మాటలు అంత చాకచక్యంగా, లౌక్యంగా చేయగలిగేటటువంటి విధానం కలిగి ఉంటాడు ఆ యొక్క భటుడు. అందుకని రాజు ఏం చేస్తాడు? ఆ రాజు పరమ దుర్మార్గుడు అనుకుంటా. శత్రురాజుని జయించాలంటే ఇటువంటి వాడిని పంపితే, ఎందుకు వీడందరికీ మంచివాడు కనుక వాళ్ళు కూడా మంచిగా నమ్ముతారు అని పంపుతాడు. అలా పంపేటప్పుడు ఆ సైనికుడు ఏమనుకుంటాడు?
ఏ రాజునైతే తను చూడాలనుకున్నాడు, ఏ రాజు మంచివాడు, ఈ రాజు దుర్మార్గుడని తెలుసు, దుష్టుడని తెలుసు, పరమ నీచుడని తెలుసు. కనుక ఈ నీచత్వం కలిగి ఎందుకు చేస్తున్నానని బాధపడతాడు. అదేవిధంగా అక్రూరుడు కూడా బాధపడుతున్నాడు. ఈ నీచుడు నికృష్టుడి దగ్గర నేను పనిచేస్తూ ఉండాల్సి వచ్చి కర్మ వచ్చింది నాకు పరమాత్మ, లేకంటే నీ యొక్క సన్నిధానంలో నిరంతరం ఉండేవాడిని, నీ దివ్య పాదపద్మంలోకి నిరంతరము నమస్కరించుకుంటూ ఉండేవాడిని, నీ దివ్య రూప లావణ్య సౌందర్య అతి మనోహరమైనటువంటి నీ పరమాత్మ చిరునవ్వుని చూసి నేను పరవశించేవాడిని. కానీ నాకు అదృష్టం ఇప్పుడు వచ్చింది. ఆ భటుడు అలా వెళ్ళమన్నప్పుడు ఏమనుకుంటాడు, అబ్బా నేను ఎవరినైతే కోరుకుంటున్నానో వాళ్ళ దగ్గరికి పంపుతున్నాడు, ఇతడు ఇప్పుడు మంచివాడు. ఎందుకు మంచివాడు? ఆ అదృష్టాన్ని కల్పించింది ఎవరు? ఈ యొక్క దుర్మార్గపు రాజు. అదేవిధంగా అక్రూరుడు అనుకుంటున్నాడు. కంసుడు దుర్మార్గుడు, దుష్టుడు, వాడు ఏమైనా కూడా, వాడికి వినాశకాలం దాపరించినా కూడా, కానీ వాడు నన్ను ఎంచుకొని పరమాత్మ దగ్గర పంపుతున్నాడు. నా చిరకాల వాంఛ నెరవేరబోతుంది. ఈ దివ్యమైనటువంటి ఆనందం ఎలా భరించాలి, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు పరమాత్మ దగ్గరికి పోతామా అని నిద్రలో సైతం నిద్ర రావడం లేదు. ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే నిజమవుతుంటే ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. పాదపద్మ దర్శనానికై తప్పిస్తున్నాను, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు తెల్లవారుతుంది నేను తప్పిస్తూ పడుకున్నాను. వెంటనే తెల్లవారి కావస్తూ ఉంది, నిద్ర లేదు. ఆయన ఆనందంతో ఆ మత్తులో ఆ నిద్ర అంతా అలాగే ఉండిపోయింది ఆయనకి, అదే నిద్ర అయింది. పరమాత్మని మనసు తలుచుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క దివ్యానందమే అతనికి నిద్రనిచ్చేసింది, విశ్రాంతినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది, వినోదంగా మార్చేసింది. నిద్ర లేవగానే ఏం చేశాడు? భార్యకి చెప్పేశాడు, రథాన్ని సమకూర్చుకున్నాడు, రథం ఎక్కాడు. రథం ఎక్కాడు కానీ కాళ్ళు ఆడటం లేదు, చేతులు ఏమి కళ్ళడం లేదు, గుర్రం పగ్గాలు పట్టుకున్నాడే కానీ మనసంతా పరమాత్మ మీదనే ఉంది. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.